మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ స్కీమ్ ప్రారంభం. 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమలు. జీరో టికెట్తో అన్ని బస్టాండ్లలో ఫుల్ రష్. సౌకర్యంతో పాటు ఆర్థికంగా మేలన్న మహిళలు. కొలువుదీరిన అసెంబ్లీ, ప్రొటెం స్పీకర్ గా అక్బర్, సీఎం సహా ఎమ్మెల్యేల ప్రమాణం. స్పీకర్ ఎన్నికకు బులెటిన్. భట్టికి ఫైనాన్స్, ఉత్తమ్ కు ఇరిగేషన్, శ్రీధర్ బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీరాజ్, సీఎం దగ్గరే హోం ఇతర శాఖలు. మాజీ సీఎస్ సోమేష్ సహా 7 సలహాదారులు అవుట్. పోస్టులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సీఎస్ శాంతికుమారి. గాంధీభవన్ లో సోనియా బర్త్డే వేడుకలు, నేతల సంబురాలు. ఇది పండుగ రోజు, 100 రోజుల్లో గ్యారంటీల అమలన్న సీఎం రేవంత్. వాకర్తో నడిచిన కేసీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవం. ప్రజల పక్షమన్న హరీష్, రైతు బంధుపై క్లారిటీకి డిమాండ్. ప్రొటెం స్పీకర్ పై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు, సభకు దూరం. అక్బర్ ఎంపీకే కాంగ్రెస్ మజ్లిస్ దోస్తీకి నిదర్శనమన్న కిషన్ రెడ్డి. తొలిసారి అయోధ్య రామాలయం గర్భగుడి విజువల్స్ రిలీజ్. వచ్చే నెల 22న రామమందిరం ప్రారంభం, భారీ ఏర్పాట్లు. గాజాపై కాల్పులు ఆపాలన్న తీర్మానానికి అమెరికా నో. సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ ను వీటో చేసిన అగ్రరాజ్యం. డీటెయిల్స్ చూద్దాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 100 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తే బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు డుమ్మా కొట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు శస్త్రచికిత్స కారణంగా ఆయన ప్రమాణం చేయలేదు. ఇటు మంత్రులుగా ప్రమాణం చేసిన వాళ్లకు పోర్ట్ఫోలియో కేటాయించారు. కీలక శాఖలు హోం, మున్సిపాలిటీ, విద్యాశాఖను సీఎం వద్దే ఉంచుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగింది. ముందుగా ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సీనియర్ సభ్యులు పోచారం, హరీష్ రావు అటెండ్ అయ్యారు. ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ను గవర్నర్ తమిళిసై అభినందించారు. సీఎం రేవంత్, ఇతర ముఖ్య నేతలు అక్బర్ కు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాలేదు. मैं अकबरुद्दीन ओवैसी, जिसे कानून साज असेंबली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ लेता हूं कि मैं कानून की रोह से राइज दस्तूर हिंद का वफादार और फरमाबरदार रहूंगा, हिंदुस्तान के इख्तिदार आला और इसकी सालिमियत को बरकरार रखूंगा और इस फर्ज मनसबी को मुझे तख्वीस किया जाने वाला है पूरी दियानतदारी से अंजाम दूंगा. 11 గంటలకు తెలంగాణ 3వ శాసనసభ మొదటి సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Bhatti Vikramarka Mallu, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. మంత్రులతో ప్రమాణం చేయించారు అక్బరుద్దీన్. తర్వాత ప్రొటెం స్పీకర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రులు. ఎంపీలుగా కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రాజీనామాలు చేయకపోవడంతో వాళ్లు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. తెలంగాణ శాసన సభ్యురాలనైన నేను, దనసరి అనసూయ అనే నేను, తెలంగాణ శాసనసభ సభ్యురాలనైన దనసరి అనసూయ సీతక్క అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను కాపాడుతానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
చెన్నూరు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్ చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఇంగ్లీష్ లో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు వివేక్. ఎమ్మెల్యే హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. I, Gaddam Vivek Venkateswamy, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ సర్జరీతో ప్రమాణ స్వీకారానికి రాలేకపోయారు. మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడంపై బీజేపీ అభ్యంతరం చెప్పింది. స్పీకర్ ఎన్నిక తర్వాతే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు. 14న స్పీకర్ ఎన్నిక ఉండనుంది. స్పీకర్ గా ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్. మరోవైపు ఇటీవల ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి రాజీనామాలను ఆమోదించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి పోర్టుఫోలియోలు కేటాయించింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ అప్పగించారు సీఎం. దామోదర రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అప్పగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల, సివిల్ సప్లై, సీతక్కకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు శాసనసభ వ్యవహారాలు, కొండా సురేఖకు అటవీ, దేవాదాయ శాఖలు, పొంగులేటికి రెవెన్యూ, సమాచార శాఖలు, కోమటిరెడ్డికి R&B, జూపల్లికి ఎక్సైజ్ శాఖలు అప్పగించారు. తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొన్నం ప్రభాకర్ కు రవాణాతో పాటు బీసీ వెల్ఫేర్ అప్పగించారు. పోర్టుఫోలియో లిస్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కు అందించారు. గవర్నర్ తమిళిసై ఆమోదించారు. తెలంగాణ స్పీకర్ ఎన్నిక కోసం బులెటిన్ విడుదలైంది. స్పీకర్ నామినేషన్ల కోసం 2 రోజులు గడువు ఇచ్చారు. 14న అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 14నే స్పీకర్ ఎన్నిక జరగనుంది. 15న శాసనసభ, శాసన మండలి జాయింట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. శనివారం రోజు గవర్నర్ స్పీచ్ కు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. ఆరు గ్యారెంటీల్లో 2 అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహాలక్ష్మి, చేయూత పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో సీఎం సహా మహిళా మంత్రులు, మహిళా అధికారులతో కలిసి జర్నీ చేశారు. ఆర్థిక శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ చేశారు. గత ప్రభుత్వం నియమించిన సలహాదారులను రద్దు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ స్కీముల్లో 2 ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచింది. చేయూత పేరుతో తెచ్చిన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్ కు 2 కోట్ల చెక్కును అందజేశారు. పేదలందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్ లో తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ దగ్గర మహాలక్ష్మి చేయూత పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో లోయర్ ట్యాంక్ బండ్ వరకు జర్నీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా మంత్రులు, మహిళా అధికారులతో కలిసి జర్నీ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం, మంత్రులు. ఆర్థిక శాఖపై రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. శాఖలు కేటాయించిన తర్వాత మొదటిసారిగా బట్టి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాలు, అప్పుల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు, మేనిఫెస్టో హామీలు నెరవేర్చేందుకు ఆదాయాన్ని పెంచుకోవడంపై అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని సూచించారు మంత్రి. సవాళ్లను అధిగమించి రాష్ట్ర ఆర్థిక పురోగతి కోసం కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక పరమైన అంశాలపై ఆరా తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ శాఖపై రివ్యూ చేసిన సీఎం వరుసగా ప్రధాన శాఖలపై రివ్యూ చేస్తున్నారు. 7న జరిగిన రాష్ట్ర కేబినెట్లోనూ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా తీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు మొదటి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేస్తూ వచ్చారు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జిఆర్ రెడ్డి, ఆర్ శోభా నియామకాలను రద్దు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు హస్తం లీడర్లు. సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన సోనియా బర్త్డే వేడుకల్లో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి పాల్గొన్నారు. ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతోనే అధికారంలోకి వచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సోనియా 78వ బర్త్డే సందర్భంగా 78 కిలోల భారీ కేక్ కట్ చేశారు. ఈ అధికారంలోకి తీసుకురావడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా జెండా మోసి ఈ రోజు మేము అందరం ఈ కుర్చీలో ఉన్నామంటే ఈ కార్యకర్తల యొక్క త్యాగము, మీ యొక్క కృషి, మీ అందరి సమక్షంలో ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం జరుపుకోవడం అనేది మనందరికీ ఎంతో ఆనందదాయకం. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబానికి ఈ రాష్ట్రాన్ని నిజం చేయడం ద్వారా 60 సంవత్సరాల ఆకాంక్షను వారు నెరవేర్చారు. తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణ మొదలైందన్నారు. తెలంగాణ ప్రజల మోముల్లో ఆనందం చూడటమే ఇందిరమ్మ పాలన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. సంక్షేమానికి ఇది మొదటి అడుగంటూ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, సోనియా గాంధీ పుట్టినరోజు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనమేదని తెలిసినా కూడా మాట కడుపు జరగని రాష్ట్రాన్ని ఇచ్చింది. 2 గ్యారంటీస్ ఈరోజే ప్రారంభించడం జరిగింది. అంటే ఇది ఫేస్డ్ మేనర్లో ఇవన్నీ కూడా చెప్పిన మాటకు కట్టుబడి ఇవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిందన్నారు మంత్రి సీతక్క.
కొంచెం మహిళలకు బాగా వెసులుబాటుగా ఉంటుంది ఉచిత ప్రయాణం అనేది. వాళ్ళ ఖర్చులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఛార్జెస్ కూడా బాగా పెంచడం జరిగింది. కాబట్టి అవన్నీ దృష్ట్యా మహిళలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 గ్యారంటీలలో మహిళలదే మహాలక్ష్మి పథకమే ఉంది. అందులో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. సో అట్లా కూడా మేము ఫస్ట్ ఎంచుకున్నాం. కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలనతో రాష్ట్రం అవినీతిలో పేరుకుపోయిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మార్పు కోసమే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. 10 ఏళ్లుగా కోల్పోయిన రాష్ట్ర పురోగతి కాంగ్రెస్ పాలనలో తిరిగి వస్తుందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో సోనియా గాంధీ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగవాన్ ఎంత సంపాదించినా కానీ అల్టిమేట్ గా ఆ ఇల్లు బాగుపడాలంటే ఆ గృహిణి ఇల్లాలదే ప్రధాన పాత్ర చెప్పక తప్పని చెప్పండి. అటువంటి ఇల్లాలకు గౌరవం కల్పింప చేయబడే విధంగా, ఆడబిడ్డకు గౌరవం కల్పింప చేయబడే విధంగా వాళ్ళు ఏదైతుందో వాళ్ళందరికీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మింప తలపెట్టేటువంటి ఒక ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించి చేయటము. రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ పేరును పోచారం ప్రతిపాదించగా తలసాని, కడియం బలపరిచారు. రైతు బంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తోందని, కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షమేనని చెప్పారు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో స్పీడ్ గా రికవరీ అవుతున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఇవాళ కేసీఆర్ ను వాకర్ సాయంతో నడిపించారు వైద్యులు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రపోజ్ చేయగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. తుంటి ఎముకకు ఆపరేషన్ లో కేసీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు కేటీఆర్, పద్మారావు, ముఠా గోపాల్ హాజరు కాలేదు. సమావేశం తర్వాత తెలంగాణ భవన్ నుంచి బస్సులో నేరుగా గన్ పార్క్ అమరుల స్తూపానికి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అమరులకు నివాళులర్పించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుండి అసెంబ్లీకి నడుచుకుంటూ వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మీడియా పాయింట్ లో మాట్లాడారు హరీష్. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. రైతు బంధు కోసం రైతులు ఎదురు చూస్తున్నారని 15,000 ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు హరీష్ రావు. వడ్లు అమ్ముకోవద్దు, బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్ తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి. వీరి రాజీనామాలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు పల్లా, కడియం, కౌశిక్ రెడ్డి. దీంతో ఎమ్మెల్సీ పదవులను వదులుకున్నారు. కేసీఆర్ కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసిన తర్వాత కోలుకుంటున్నారని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కేసీఆర్. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందన్నారు డాక్టర్లు. కేసీఆర్ వాకర్ తో బయటకు వచ్చి కూర్చున్నారని, వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేసినప్పుడు శరీరం బాగా స్పందించిందన్నారు. హిప్ రీప్లేస్మెంట్ చేయగానే నడిపించే ప్రయత్నం చేశామని, ఆపరేషన్ నొప్పి తగ్గి కోలుకుంటున్నారని తెలిపారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామంటూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోద డాక్టర్లు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కోకట్పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రగతి పథంలో నడిపించారన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు.
బషీర్బాగ్లోని విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో ఫైల్స్ చోరీకి యత్నం జరిగింది. ఆటోలో ఫైల్స్ ను ఎత్తుకెళ్లేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఫైల్స్ తరలించడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఇదే టైంలో మీడియా రావడంతో ఆటోను వదిలి పరారయ్యారు. ఇదే ఆఫీసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. ఆర్జేడీ ఆఫీసులో వాచ్మెన్ దగ్గర వివరాలు సేకరించారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్. బషీర్బాగ్లోని విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో ఫైల్స్ చోరీకి యత్నం జరిగింది. ఆటోలో ఫైల్స్ ను ఎత్తుకెళ్లేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఫైల్స్ తరలించడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఇదే టైంలో మీడియా రావడంతో ఆటోను వదిలి పరారయ్యారు. ఇదే ఆఫీసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. ఆర్జేడీ ఆఫీసులో వాచ్మెన్ దగ్గర వివరాలు సేకరించారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్.